హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో చార్ధామ్ యాత్ర ఒకటి. ఈ యాత్రలో హిందువులు 4 క్షేత్రాలను దర్శించుకుంటారు. అసలు చార్ధామ్ యాత్ర అంటే ఏంటి? ఈ యాత్రలో ఏ క్షేత్రాలను చూడొచ్చు, ఎలా వెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం. హిమాలయ పర్వతాల్లో ఉండే 4 దేవాలయాలను దర్శించే యాత్రను చార్ధామ్ అంటే 4 క్షేత్రాలు అంటారు. ఇవన్నీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటాయి. ఆ 4 క్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఏటా ఏప్రిల్, మే నెలల్లో చార్ధామ్ యాత్ర మొదలవుతుంది. ఈ దేవాలయాలు హిమాలయాల్లో ఉంటాయి కాబట్టి చలికాలమంతా మంచు కప్పి ఉంటుంది. వాటిని దర్శించడం కుదరదు. అందువల్ల 6 నెలల పాటు దేవాలయాలను మూసేసుంచుతారు. యమునోత్రితో ప్రారంభమయ్యే ఈ యాత్ర గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ల దర్శనంతో ముగుస్తుంది. అందరూ ఇలాగే చేయాలని లేదు. కొందరు కొన్నింటిని మాత్రమే దర్శించుకుంటారు. చార్ధామ్ యాత్రకు వెళ్లాలంటే ముందు ఉత్తరాఖండ్ టూరిజం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంతమంది, ఎన్ని రోజుల పాటు ఆ క్షేత్రాల దగ్గర ఉండాలనుకుంటున్నారో నిర్ణయించుకుని స్లాట్లు బుక్ చేసుకోవాలి. పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నంబర్, అడ్రస్, అత్యవసర సమయాల్లో సంప్రదించేందుకు మీ బంధువులు లేదా స్నేహితుల వివరాలు, ఐడి ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాల్సింటుంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన అనేక ట్రావెల్ ఏజెన్సీలు కూడా చార్ధామ్ యాత్ర కోసం రవాణా, హోటల్ సేవలందిస్తుంటాయి. ఉత్తరాఖండ్ టూరిజం శాఖ వివిధ రూట్లలో ప్యాకేజీలను అందిస్తోంది. ఉత్తరాఖండ్ టూరిజం వెబ్సైట్లోనే మీకు అనువైన ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. హెలికాప్టర్లో వెళ్లే ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ముందు చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల వెంట వెళ్లే 2 ఏళ్లలోపు పిల్లలకు హెలికాప్టర్ ప్రయాణం ఉచితం. కాకపోతే వారికి సీట్ ఇవ్వరు. ఇక్కడ హెలికాప్టర్ ఎక్కే ప్రయాణికుల బరువును కొలుస్తారు. ఒక వ్యక్తి బరువు బిడ్డతో కలిపి 80 కిలోల కంటే ఎక్కువ ఉంటే అదనంగా కిలోకు 150 రూపాయలు చెల్లించాలి. చార్ధామ్ క్షేత్రాలు సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంటాయి. తెలుగు రాష్ట్రాల వాతావరణానికి భిన్నమైన పరిస్థితులు అక్కడుంటాయి. అలాగే అనూహ్యంగా వాతావరణం మారిపోతుంది. కాబట్టి ముందుగానే అందుకు శారీరకంగా, మానసికంగా సిద్ధం కావాలి. యాత్రకు ముందు అందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులున్నవారు వాటికి సంబంధించిన మందులను దగ్గర ఉంచుకోవాలి. ప్రిస్క్రిప్షన్, డాక్టర్ల వివరాలు కూడా వెంట ఉంచుకోవాలి. వయోవృద్ధులు, కోవిడ్-19 వైరస్ సోకి బాగా అనారోగ్యానికి గురైన వారు యాత్ర చేయకపోవడమే మంచిదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెబుతోంది. తగినన్ని స్వెటర్లు, రగ్గులు తెచ్చుకోవాలి. గుండె సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, డయాబెటీస్, బీపీ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. పొగ తాగడం, మద్యం తీసుకోవడం చేయకూడదు. యూవీ కిరణాల నుంచి తప్పించుకునేందుకు సన్ స్క్రీన్ లోషన్, సన్ గ్లాసులు ఉపయోగించాలి. ఖాళీ కడుపుతో ఉండకూడదు. నీళ్లు ఎక్కువగా తాగాలి. అన్నింటికన్నా ముందు మీరు సరైన ట్రావెల్ ఏజెన్సీలను ఎంచుకుంటున్నారో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఏటా తెలుగు యాత్రికులు ఎక్కడో ఓ చోట ట్రావెల్ ఏజెన్సీలను నమ్మి మోసపోవడం, ఆ తర్వాత ఇబ్బందులు పడటం సర్వసాధారణంగా మారిపోయింది. కొన్నిసార్లు అనుకోకుండా ట్రాఫిక్ జామ్లు ఏర్పడొచ్చు. అప్పుడు కొన్ని గంటల పాటు ఆహారం దొరికే పరిస్థితి ఉండదు. కనుక బిస్కెట్ల ప్యాకెట్లు, ఎనర్జీ డ్రింక్లు, డ్రై ఫ్రూట్స్, గ్లూకోజ్, చాక్లెట్లు, ఇతర స్నాక్స్ తీసుకువెళ్లడం మంచిది. యాత్రలో భాగంగా కిలోమీటర్ల దూరం ఎత్తైన కొండలు, లోయల మధ్య నడవాల్సుంటుంది. ఇప్పటి వరకు మీకు వ్యాయామం అలవాటు లేకపోతే యాత్రకు 4 నెలల ముందు నుంచే ప్రారంభించడం మంచిది. కనీసం 4 రోజుల ముందు నుంచి వ్యాయామం, నడక అలవాటు చేసుకోవడం వల్ల ప్రయాణంలో ఇబ్బందులుండవు. ప్యాక్ చేసిన లేదా కాచిన నీటిని మాత్రమే తీసుకోండి. పర్వత మార్గాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల మధ్య వాహనాలు నడపకూడదు. ఘాట్ రోడ్లలో ముందున్న వాహనాలను ఓవర్టేక్ చేయకూడదు. వాహనాల మీద కూర్చోకూడదు. పార్కింగ్ చేసినప్పుడు హ్యాండ్ బ్రేక్ ఖచ్చితంగా వాడాలి.